ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస అండి. నా పేరు డాక్టర్ భార్గవ దేవన. సో ఈరోజు మనము కొన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం. కొన్ని అంశాలు అంటే ఏదో ఒక టాపిక్ అనమాట. సరే ఏంటి ఆ టాపిక్ అంటే, ఈరోజు అసలుకి తంత్రశాస్త్రంలో గురువు అనేవాడి యొక్క ప్రాముఖ్యత నిజంగా ఉందా? మరి తంత్రశాస్త్రం ఏం చెప్తోంది గురువుల గురించి అనేది చూద్దాం. మరి చాలామంది చెప్తూ ఉంటారు, అసలు మంత్రసిద్ధికి గురువు అనేవాడు అవసరమా? లేదంటే గురువు లేకుంటే అసలు విద్య పనికిరాదా? ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట, గురూజీ మరి గురువు లేకోకుండా మంత్రం తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. దీనికి నేను కొన్నిసార్లు కొన్ని రకాల సమాధానం నా క్లయింట్స్కి అనేటివి ఇస్తూ ఉంటాను. మరి గురువు లేకుండా మంత్రం పని చేస్తుందా లేదా మంత్రం ఇస్తే? లేదంటే మంత్రసిద్ధికి ఇది నిజంగా గురువు అవసరమా? గురువు యొక్క ప్రాముఖ్యతనే మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక సిద్ధాంతము అంటే ఏదన్నా కానీ మనము తంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం మీద గురువు అనేవాడి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ గురువు అవసరం అనేది ఎంత ఖచ్చితం అంటే, కొన్నిసార్లు ఏదో ఒక కొలత పెట్టినట్లు గురువు యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుందన్నమాట. మనం ఒకసారి గురువు అనే అంశం యొక్క మూలాలకి మనం పరిశీలన చేస్తే, గురువు అనేవాడు దీక్షకు అధిపతి. దీక్షకు ఆధిపత్యం వహిస్తాడు. అంటే ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను చూడండి. గురువు, దీక్ష, మంత్రము, దేవత, సిద్ధి. అంటే మీరు కింది నుంచి హయ్యర్ గ్రేడ్కి వెళ్ళాలన్నమాట. అంటే ఒక సిద్ధి రావాలి అంటే దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ దేవత మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ ఇన్ ద సెన్స్ ఆమె ఎలా మనకు యాక్టివేట్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ మంత్రం. మంత్రం ఎవరిస్తారు? దీక్ష తీసుకున్నప్పుడు మంత్రం ఇస్తారు. ఆ మంత్రము ఎక్కడ, ఆ దీక్ష అనేది ఎవరిస్తారు? మనకు గురువు ఇస్తాడనమాట. అంటే మనకు ఈ గురువు అనేవాడు ఖచ్చితంగా ఒక బేస్ లెవెల్లో ఉంటారు. సో ఆయన కంపల్సరీ మనకు దీక్ష ఇస్తేనే ఖచ్చితంగా సిద్ధి జరుగుతుంది అనేది తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ సిద్ధి పొందడానికి గురువులకు కావాల్సిన, లేదంటే సిద్ధి పొందడానికి ఈ శిష్యులకు గురువులు ఏ విధంగా సహాయపడగలుగుతారు అనేది చూద్దాం. అంటే మనం ఒక కంక్లూజన్ ఏం దొరికింది? ఖచ్చితంగా అంటే మనకు ఒక కంక్లూజన్ ఏం దొరికింది? ఖచ్చితంగా అంటే మనము సిద్ధి పొందడానికి, లేదంటే మనం అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి గురువు అనేవాడు కంపల్సరీ కావాలి అని మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ ఈ సిద్ధి పొందుట, లేదంటే గురువు నుంచి ప్రేరణకు ఎట్లాంటి ఇవి కావాలి అంటే గిన మనకి ఇక్కడ 2 రకాల సాధనలు వస్తాయండి. ఒకటి కామ్యక సాధన, 2 నిష్కామక సాధన. కామ్యక సిద్ధి లేదా నిష్కామ సిద్ధి అని కూడా అంటారు. కామ్యక సిద్ధిలో మీకు కంప్లీట్గా మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటారనమాట. దీన్నే కామ్యక సిద్ధి అంటారు. తర్వాత నిష్కామ సిద్ధి, ఇది వేరే లెవెల్ అనమాట. ఇందులో కోరికలు ఏముండవు, కేవలం మోక్షం మాత్రమే వీళ్ళకు తెచ్చుకోవాలా అనేది చాలా బలంగా ఉంటుంది. ఇది గురువులు ఎప్పుడు కూడాను మనకు నిష్కామ సిద్ధి లేదంటే నిష్కామ సాధనలోనే ఉంటారు. మనలాంటి వాళ్ళు, ఎస్పెషల్ నాలాంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఈ కోరికల కోసం అర్రులు చాచే వాళ్ళు ఎప్పుడు కూడా కామ్యక సాధనలో ఉంటారు. అంటే కామ్యక సిద్ధి. నేను అందుకే నా క్లయింట్స్కి కూడా ఎక్కువగా నాకు వచ్చినప్పుడు కామ్యక సిద్ధిలోనే వస్తూ ఉంటారు. అంటే ఆ టైప్ ఆఫ్ సెక్ట్లోనే వాళ్ళు వస్తూ ఉండడం వలన వాళ్ళకు ఇటువంటి మంత్రాలు అనేది ఉపదేశించడం జరుగుతూ ఉంటుంది. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మళ్ళీ మనం ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేస్తే చూడండి, పరమేశ్వరుని శాపాన్నైనా మనం తప్పించుకోవచ్చు. అంటే పరమేశ్వరుని శాపము ఇచ్చినా కూడా దాన్ని ఆ శాపాన్ని గురువుకు తీసే అధికారం ఉంటుంది. అదే గురువు శాపం పెడితే మటుకు ఆ పరమేశ్వరుని కూడా అధికారం ఉండదు అనేది మనకు తంత్రశాస్త్రము సుస్పష్టంగా చెబుతుంది. కాబట్టి గురువు అనేవాడు కంపల్సరీ ఒక ఆరిజిన్. మరి ఇందుకు విరుద్ధంగా మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇది మనకు వైదిక శాస్త్రంలో కనిపిస్తుంది. తంత్రశాస్త్రంలో మటుకు గురువు ప్రాపర్గా ఉండాలి. అదే మీకు వైదిక శాస్త్రంలో చూడండి, అదే ఐ మీన్ టు సే దక్షిణాచారం అంటాం కదా, ఈ ఆచారంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ రామానుజాచార్యుల గురించి చూస్తే గిన ఆయన వాళ్ళ గురువు నుంచి ఉపదేశం తీసుకున్నప్పటికీ అది అందరికీ చేరవేయాలి అనే ఉద్దేశంతో గుడి మీద ఎక్కి చాలా గట్టిగా అరిచి ఆ మంత్రాలు అందరికీ చెప్పడం అనేది జరిగింది. దీని ద్వారా ఏమర్థమవుతుంది? ఇక్కడ 2 రకాల భాగాలు. ఒకటి, వైదిక శాస్త్రం ప్రకారము గురువుకి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి. తంత్రశాస్త్రం ప్రకారం గురువుకి సంబంధించిన మరికొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇంకా నిజం చెప్పాలంటే గురువులో రకాలు చూస్తే ఇందులో 4 రకాల గురువులు ఉంటారనమాట. నంబర్ 1 గురువు, నంబర్ 1 పరమ గురువు, నంబర్ 3 పరాపర గురువు, నంబర్ 4 పారమేష్టి గురువు. ఇలా 4 రకాల గురువులు అనేది మనకు తంత్రశాస్త్రంలో
ఉన్నారనమాట. మరి ఈ గురువులు, ఈ గురువులు, పరమ గురువు, పరాపర గురువు, పారమేష్టి గురువు, ఇంతకీ ఈ గురువులు ఎవరండి? మాకి ఏదో ఒక జాబ్ వస్తే చాలు, పెళ్ళైతే చాలు, పిల్లలు కలిగితే ఇట్లాంటి టాపిక్స్‌తో, ఇట్లాంటి కోరికలతో మేము వస్తాం. మరి ఈ గురువులు, పరాపర గురువు, పరమేష్టి గురువు, ఆ గురువు, ఈ గురువు, ఇన్ని గురువులు మాకెప్పుడండి బోధ అర్థమయ్యేది? అర్థమయ్యేదలకే పుణ్యకాలం పూర్తయితుంది. మరి మేము ఇంతేనా అని అనుకుంటుంటారు చాలామంది. చూడండి, నిష్కామ సాధన వైపు వచ్చేవాళ్ళు ఈ సబ్జెక్ట్‌లో డెప్త్‌గా రండి. అర్థమవుతుందా? గురువు, గురుతత్వము, తత్వము, తత్వశాస్త్రము, ఈ తాంత్రిక కల్సు, ఇవన్నీ కూడాను ఎవరైతే నిష్కామ సాధన వైపు కాకుండా కామ్యక సిద్ధిలో ఉండే వాళ్ళైతే దీనిలో జోలికి రావద్దండి. ఈ సబ్జెక్టు కూడా మీకు అనవసరము. ఎందుకంటే నేను ఎంత మొత్తుకొని ఈ తంత్రశాస్త్రము ఇట్లా నా ఛానల్లో వీడియోల రూపంలో చెప్పినా, కామ్యక సాధనలో ఉన్న వాళ్ళు ఇట్లాంటివన్నీ పెద్దగా పని చేయవు. కామ్యక సాధన అంటే కోరిక సిద్ధించుకునేది. కాబట్టి ఇంత డెప్త్ సబ్జెక్టు, నేనేదో సబ్జెక్ట్లో ఉండేది చెప్పడం అనేది జస్ట్ ఒక పైసా మాత్రమే. ఇంకా చాలా ఉందన్నమాట. అదేమో అంటారు కదండి ఒక సినిమాలో, తెలుసుకోవాల్సింది కొండంతా, తెలుసుకునేది గోరంతా అని చెప్పేసి, మనం ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నేను గురువుల గురించి, గురువు యొక్క ప్రాముఖ్యత గురించి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా ఈ సబ్జెక్ట్లో డెప్త్గా, అంటే నిష్కామ సాధన వైపు ఎవరైనా అడుగులు వేస్తున్నప్పుడు ఇట్లాంటి సబ్జెక్ట్ మీకు చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. అదే మీరు కామ్యక సాధనలో ఉన్నప్పుడు మీకు ఇంత గురువు, దీక్ష, మంత్రము, దేవత, సిద్ధి ఇవన్నీ అవసరం లేదు. ఒక మంత్రం ఇస్తారు, ఎంచక్క జపం చేసుకొని ఏదో ఒక జాబో ఇట్లాంటివి తంత్రశాస్త్ర రీత్యా మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. దానిలో కూడా ప్రతి దానికి కూడా శాస్త్రం అనేది ఒక ఎక్సెప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చిందనమాట. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మనకు ఎన్నో రకాల వందల వేల పుస్తకాలు అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ కాలం అన్నా మేలు. అదే మీరు పూర్వకాలంతో పోలిస్తే అసలు వాళ్ళకు పుస్తకాలు లేవు, ఏమీ లేవు. గురువు ఏదో పాఠం చెప్పేవాడు, వాళ్ళు అట్లే దాన్ని బైహార్ట్ చేసి వాళ్ళ మస్తిష్కంలో ఎక్కించుకొని కూర్చోవాలన్నమాట. అది ఎప్పుడు మర్చిపోతాడో ఏమో. ఏదిగో మనకు భగవంతుడి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కలియుగంలో, ఎస్పెషల్ కలియుగం అంటే మళ్ళీ 3-4 వేల సంవత్సరాల కింద స్టార్ట్ అయింది కాబట్టి అది అనకూడదు. సో ఈ జనరేషన్లో మనకు చాలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ పుస్తకాల రూపంలో ఇంతకు ముందు ఉన్న తంత్రశాస్త్ర బుక్కులన్నీ కూడా వేస్తున్నారనమాట. నాకు తెలిసి తంత్రశాస్త్రం ఇస్తే 64 నుంచి 74 వరకు పుస్తకాలు అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. మహా తంత్రశాస్త్రాలు అనమాట అవి. ఇందులో మనకు ముఖ్యంగా మహానిర్వాణ తంత్రము, ముండమాల తంత్రం అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ మంత్రసిద్ధులకు రావడానికి సంబంధించిన ఈ పుస్తకాలు చదివారనుకోండి, అసలు మీరు ఇక్కడ ఉండరు, ఇంకా గాల్లో లేస్తారనమాట. సో అట్లాంటి ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడాను మనము గుడ్డెద్దు చైన్ వేసినట్లు కాకుండా కొంచెం గురుముఖత ఉండడం వలన చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. మరి గురువు లేకుండా ఎట్లండి తంత్రశాస్త్రంలో అంటే గిన, అందుకు కూడా చిన్న చిన్న ఎక్సెప్షన్స్ అనేది తంత్రశాస్త్ర పితామహులు అనే వాళ్ళు ఇచ్చి ఉంటారు అనమాట. సో కాబట్టి స్లో అండ్ స్టడీగా మీరు అనుభవం తెచ్చుకొని ఆ గురువులను మీ గురువులు దొరికిన గురువుల దగ్గరికి వెళ్ళండి. లేదంటే కొంచెం సొంత విద్యలాగా కొంచెం ప్రదర్శించి కొంచెం ఫలితాలు కూడా తెచ్చుకోవచ్చు. చాలామంది చెప్తుంటారు ఏమని అంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య. ఓకే, గురువు లేని విద్య గుడ్డి విద్యే, నేనేం కాదనను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళకి గురువులు దొరకరు. మరి ఏం చేస్తారు? వాళ్ళ లైఫ్ అంతా గురువుల వెతికేకే సరిపోతుంది. పోనీ ఆ దొరికిన గురువు ఏమైనా సక్రమంగా నేర్పిస్తాడంటే, నేను ఎన్నో బాధలు అనుభవించాను. ఆ గురువులు అంటే ఓకే, వాళ్ళ రూల్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఎట్లంటే A to Z అనుకోండి, A ఒక 6 నెలలు, B ఒక 6 నెలలు ఇలా నేర్పిస్తారనమాట. అంటే వాళ్ళు మళ్ళీ ఏమని అంటే గిన పరిపక్వత రావాలి అంటుంటారు. ఆ పరిపక్వతకు ఇంకా పుణ్యకాలం పూర్తయ్యేలాగా ఉంటుంది. కాబట్టి అదంతా కొంచెం డెడికేషన్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి మీకు గురువులు దొరికిన వాళ్ళు గురుముఖత వెళ్ళండి. గురువు లేని వాళ్ళకి పరమేశ్వరుడే గురువు అలా భావించుకొని ఆయన దగ్గర మీరు సమస్తము చెప్పేసుకొని మీరు ఆ మంత్రం సాధన చేయడం ద్వారా కూడాను చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఇక మంత్ర సాధన తర్వాత ఎట్లాంటి అంటే ఏవి చేయాలి, పునశ్చరణ హోమాలు ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. నా వీడియోస్ వాచ్ చేస్తుండండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై మా కామాకి. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త.